ఆత్మీయ ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. జై హో పత్రిజీ. మరి మనం ఈరోజు ఒక చిన్న విషయం తెలుసుకుందామండి. లోకులు పలు కాకులు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక పెంకుటింటి దగ్గర ఒక పొట్లంలో తీపి బూందీ తింటూ ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు తినేసి దాన్ని ఉండ చుట్టి విసిరేసి అక్కడ వేసేసాడు. తిన్నాడు కదా, ఆ కన్నా 2 పలుకులు ఆ పొట్లంలో ఉండిపోయాయి. దాన్ని గమనించిన పక్కన చెట్టు మీద ఉన్న ఒక కాకి వచ్చి ఏం చేసిందంట, ఆ పొట్లాన్ని పట్టుకొని వెళ్ళి చెట్టు మీద కూర్చొని కాలుతో పట్టుకొని ముక్కుతో కొట్టి ఎట్లో పేపర్ ఓపెన్ చేసింది. అందులో 2 పలుకులు ఉన్నాయి. తినింది. ఒక పలుకు తినింది, 2వ పలుకు తింటూ ఉన్న ఆ పరిణామ క్రమంలో ఆ పేపర్ కొంచెం ఓపెన్ అయింది కదా, కాలుతో అలా ఇలా అనేసి. ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఇంకొక కాకి చిత్రాన్ని చూసింది. ఒక పిక్చర్, ఒక బొమ్మ, ఒక డ్రాయింగ్ బొమ్మ, కాకి బూర తింటూ ఉన్న ఒక బొమ్మ. మనం పేపర్లో చూస్తూ ఉంటాం, ఈనాడు పేపర్లలో లేకపోతే సండే బుక్స్లలో కథలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి పేపర్ అయి ఉంటుందేమో మరి. ఆ పేపర్లో ఇంకొక కాకి బొమ్మ డ్రాయింగ్ అన్నమాట. అది ఆ కాకి తింటూ ఉంది ఆ చిత్రంలో. అది చూసి ఆ కాకి ఆశగా బొమ్మ నోట్లో ఉన్న ఆ బూరెను లాక్కోబోయిందనమాట. నోట్లో ఉన్న బూరెను లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. కానీ దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర తగిలింది. అది ముక్కు పొడవుగా ఉంటుంది కదా, అందుకే పత్రిజీ సార్ అంటారు, లోకల మాటలు కాకి ఇనుప ముక్కు కన్నా ప్రమాదం అని. ఎందుకంటే ఇనుప ముక్కు కన్నా ప్రమాదం. మనం ఒక మాట అంటే 10 మాటలు చేర్చి చెప్తారు అని చెప్తూ ఉంటారు పత్రిజీ సార్. అది మనం అందరికీ చాలామందికి ముందే తెలుసు అన్నమాట దాని గురించి. ఎందుకంటే మనం ఒక మాట చెప్తే 100 మాటలు కలిపి చివరికి వచ్చేసరికి అదొక పెద్ద ఒక స్కెచ్ గీసి, ఒక చిత్రాన్ని గీసేసి ఆ అమాయకుల్ని ఎవరైతే స్టార్టింగ్లో నేను ఇలా అన్నాను అని ఒక్క చిన్న మాటకి ఎన్నో చేర్చి ఆ మనిషిని దోషిగా నిలబెట్టారు చాలామంది, చాలా చూసాం. ఇది నిజమైన బూర కాదు అని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది. ఇదంతా ఆ గోడ పక్కన గమనిస్తూ ఉన్న ఇంకో కాకి పక్కనున్న చెట్టు మీద వాలి ఇంకో 3వ కాకితో ఏం చెప్తుందంటే, ఆ కాకి అమాయకత్వానికి నవ్వుకొని దాన్ని వర్ణించి చెప్పిందట. అంటే ఆ కాగితంలో డ్రాయింగ్ ఉన్న కాకిని డ్రాయింగ్ అని కాకుండా భౌతికంగా ఉన్న కాకిలాగా వర్ణించి చెప్పి ఆ కాకి కన్నును పొడిసేసింది అని చెప్పిందనమాట. ఈ మొదటి కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణిస్తూ 2వ కాకి ఉత్తుత్తి బూర కోసం కాకి ఎంత పాటలు పడింది అని పగలబడి నవ్వుకుంటూ 3వ కాకి చెప్పింది. 3వ కాకి ఇంకో కాకి చెప్పింది. అయినా ఆ కాకి నోట్లో బూరని లాక్కోవడం తప్పు కదా అని ఆ 4వ కాకి కూడా అనింది. మరి తన వర్ణనలో అది చెప్పేటప్పుడు ఏం చెప్పింది, ఇది నిజం కాకి కాదు, కాగితంలో ఉన్న కాకి చిత్రం అని చెప్పలేదు. కావాలనే చెప్పలేదు, చేర్చలేదు. తనకు తెలుసు కూడా. ఈ కాకి తన గుట్టుకి చేరినప్పుడు తోటి కాకులతో ఏం చెప్పింది, ఈ సంఘటనను పంచుకుంది. మరి తన తోటి కాకి నోట్లో బూరె ముక్కు కోసం దాని కళ్ళు పొడిచింది కూడా. మరి ఇంకో మాట కూడా చెప్పిందనమాట, దాని కన్నును పొడిచింది. అన్ని కాకులు ఎగిరి పక్కకు వెళ్ళినప్పుడు కనపడిన కాకులతో అంతా ఈ విషయం చెప్తూనే ఉన్నాయి. మనం కూడా అంతే. చూసారా, ఒక విషయాన్ని పక్కన వాళ్ళకి నీకు మాత్రమే చెప్పాను ఇంకెవరికి చెప్పొద్దంటే వాళ్ళు ఇంకా ప్రతి ఒక్కరికి అదే చెప్తూ ఉంటారు. ఒక్కో మాట చేర్చి చెప్తూ ఉంటారనమాట. నేను ఆపడానికి ఇంకో కాకి చెప్తే ఇంకో కాకి ఏమనింది, 5వ కాకి, నేను ఎంత చెప్పినా ప్రయత్నించినా కూడా వినలేదు, నన్ను కూడా గాయపరచపోయింది అని చెప్పింది. చూసారా, అక్కడికి వచ్చేసరికి ఎంత స్కెచ్ ఎలా మారిపోతుందో. అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని ఒక రౌడీ కాకిగా ముద్ర వేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. ఆ మొదటి కాకి ఏదైతే పొట్లం తీసుకొని ఆ 2 పలుకులు తినిందో ఆ కాకిని ఒక రౌడీ కాకిగా
అన్నట్టుగా ఈ కాకులన్నీ కూడా ముద్రించేశాయి. అలాగనే ఇవేమీ ఎరగని మొదటి కాకి సాయంత్రం తన గూటికి మామూలుగానే చేరుకుంది. చేరుకున్న తర్వాత తన కాకులతో స్నేహంగా మామూలుగానే మాట్లాడుతుంది కదా, అది అలానే వెళ్ళింది. అయితే అప్పటిదాకా గుసగుసలాడుతున్న ఆ కాకులు, అన్ని కాకులు రాగానే ఈ కాకిని చూసి ఎక్కడికక్కడ వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి అన్నమాట. కాకికి ఏమీ అర్థం కాలేదు. 2 రోజులుగా అన్ని కాకులు నాతో స్నేహంగా ఎందుకు ఉండట్లేదు, నేనేం తప్పు చేశాను అని అనుకుంటూ ఉందట. మరి ఏమిటో తెలియక తల్లడిల్లింది. అందుకే లోకులు పలు కాకులు అన్న సూక్తి ఊరికినే రాలేదు ఫ్రెండ్స్. మరి ఈ మాట నాకు వాట్సాప్లో వచ్చిన తర్వాత నేను నిజంగా మన భౌతిక జీవితానికి, మన జీవితంలో మనము ఏదైనా ఒక చిన్న మాట ఎవరైనా సరే పక్కన వాళ్లకు చెప్తే, అది చూడండి ఆ కాకి చిత్రాన్ని చూసి కన్ను పొడిచిందని, గాయం వచ్చిందని, నన్ను బొడవబోయిందని, రక్తం వచ్చిందని ఇన్ని రకాలుగా చేసి ఆ మొదటి కాకిని జస్ట్ ఊరికే పేపర్లో చూసిన ఆ చిత్రాన్ని చూసి కాలుతో ఇట్లా ముక్కుతో ఇట్లా కాలుతో పట్టుకుని ముక్కుతో ఇలా లాగినందుకు దానికి ఒక రౌడీ కాకిగా ముద్ర పడిందనమాట. నిజంగా సొసైటీలో కూడా మనుషులు అంతే అండి. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరిని ఈ విధంగా చిత్రీకరిస్తున్నాం, ఆ కర్మలన్నీ మళ్ళీ మనకు వెంట పడతాయి. అందుకే లోకులు పలు కాకులు అంటారు, పత్రిజీ సార్ అదే అంటారు, లోకులు ఇనుప ముక్కు కాకుల వంటి వాళ్ళు అని. అంటే ఈ సూక్తి అందుకే వచ్చింది. ఒక్కోసారి అంతే, మన ప్రమేయం ఏమీ లేకుండా మనని సమాజం చెడ్డవాళ్ళని చేస్తుంది. పక్కన ఎవరితోనో మాట్లాడుతుంటే వాళ్ళ గురించి మాట్లాడామనుకొని, నన్ను గురించి ఇలా మాట్లాడారు, నన్ను గురించి ఇలా చేశారు అని అనుకుంటూ ఉంటారు. ఆ మనిషి పైన నిందలు వేస్తూ ఉంటారు. అలాగనే ఇంకా లేకుండా ఒక మాట చెప్పినందుకు 10 మంది దగ్గరికి పోయేసరికి 10 రకాలుగా ఆ మాటలు, ఆ స్కెచ్ గీసేసి ఒక పెద్ద ఇష్యూ, ఒక పెద్ద స్టోరీ అల్లేస్తారనమాట. ఆ పుకార్లమయం, నీలాప నిందలు అన్నీ కూడా అన్యాయంగా ఇంకో మనిషి మీద రుద్దుతారు. మన మనసు మన తప్పు చేయలేదని, మన తప్పు లేదని నిజాయితీగా జవాబు చెప్తూనే ఉంటుంది. అయినా సరే కొంతమంది దాన్ని హార్ట్కి తీసుకొని బాధపడుతూ ఉంటారు. నన్ను ఇలా అన్నారు కదా, అలా అన్నారు కదా అని మనసుకు తీసుకొని బాధపడడం తప్పు. లోకలు అనుకునే మాటలు మనకు అనవసరం. మన ఆత్మ మనకేది చెప్పిందో అదే విందాం. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్. సంతోషంగా కాలం గడపగలిగేది మనం ఒక ధ్యానం ద్వారానే. ప్రశాంతంగా హాయిగా మన ధ్యానాన్ని మనం చేసుకుంటూ గతం వర్తమానంలో సాక్షిభూతంగానే ఉందాం. మనం భవిష్యత్తు గురించి ఆలోచనలొద్దు. వాక్షేత్రం అందుకే సరిగా పెట్టుకోండి అంటారు. ఎందుకంటే ఒక మాట మనం మాట్లాడితే ఈ కాకుల్లాగా అన్నీ చేరిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి నాకు సైనస్ ఉంది, నాకు తలనొప్పిగా ఉంది అన్నారనుకోండి, ఇంకొకరికి చెప్పేటప్పుడు తలనొప్పితో పాటు వాళ్ళు బీపీ లో బీపీ అంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట అని చెప్తారు. ఇంకో మనిషి దగ్గరికి పోయేసరికి ఆ హెడేక్ వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిందంట, తినడం లేదంట, బయటకు తిరగట్లేదంట అంట. 5వ మనిషి దగ్గరికి పోయేసరికి మంచం మీద నుంచి లేవలేదంట, లేస్తే కళ్ళు తిరుగుతున్నాయంట అంట. ఇంకొక మనిషి దగ్గర పోయేసరికి బాత్రూంలో కళ్ళు తిరిగి పడిపోయాడంట, మరి ఇట్లా పెరాలసిస్ వచ్చిందంట, నడవలేకపోతున్నాడంట. ఈ విధంగా లాస్ట్కి అతను ఒక పేషెంట్ చేసేస్తారండి 10 మంది 10 రకాలుగా మాట్లాడి. ఇది వాస్తవం. నేను రామతా విజ్ఞానంలో కానీ సేత విజ్ఞానంలో కానీ ఆ స్వాధ్యాయం చేసేటప్పుడు తెలుసుకున్నాను. కనుక మనందరం కూడా ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు మనం ఆ క్షేత్రం సరిగా పెట్టుకోమని మన పత్రిక సార్ మనందరికీ చెప్పారు. మనం మాట్లాడే వాక్కు, ఈ 2 అంగుళాల నాలుక, మనం తినే ఆహారం, మన లోపల శరీరానికి, ఆ వాక్కు బయట ప్రపంచానికి ఎంత ప్రమాదమో చూడండి. లోకులు పలు కాకులు అని అందుకే అన్నారు. కాబట్టి మనందరం కూడా ఆ కాకుల్లాగా కాకుండా మనుషుల్లాగా విచక్షణ జ్ఞానంతో ప్రవర్తిస్తాం. అనవసరంగా ఒకవేళ నువ్వు ఫ్రెండ్గా ఉండి నీకు ఏదైనా చెప్తే కడుపులో దాసుకో, అంతేగాని దాన్ని 10 మందికి చెప్పి 10 రకాలుగా దాన్ని వ్యాప్తం చెయ్యకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. నమస్తే. నేను మీ పద్మజ.
చూస్తూనే ఉండండి పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మనకు తెలిసిన జ్ఞానాన్ని, ఇది నా సొంతంది కాదండి, నేను కూడా వాట్సాప్ ద్వారా, మీడియా ద్వారా, పుస్తకాల ద్వారా, గ్రంథాల ద్వారా, మరి సత్సంగాల ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా తెలుసుకున్న విషయాల్ని ఈ విధంగా అప్పుడప్పుడు షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను మీ పద్మజ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.